ఏమండోయ్, దేవరా రెండో ట్రైలర్ వచ్చేసింది. దీన్ని రిలీజ్ ట్రైలర్ అంటారు. ఈ ట్రైలర్లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటో, సైఫ్ అలీ ఖాన్ చిన్న ఎన్టీఆర్ని ఎలా వాడుకోబోతున్నాడో క్లియర్గా చూపించారు. ఇందులో పెద్ద ఎన్టీఆర్ అంటారు, సముద్రాన్ని ఎర్రగా మార్చినట్టు కలొచ్చింది, అది నేనే మార్చినట్లు అనిపిస్తుంది అని చెబుతున్నాడు. అబ్బో, స్టోరీ చూస్తుంటే బాగుంది. దేవరా రాక కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ట్రైలర్తో ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. అబ్బా, ఏమి నరకడం అండి బాబు! సముద్రం అంతా శవాలతో నిండిపోయింది. అసలు ఎన్టీఆర్ అన్నకి కత్తిస్తే ఇంకెలా నరుకుతాడో మన అందరికీ తెలిసిందే. దానికి కొరటాల శివ ఇక స్టోరీ బలం చేరితే సినిమా బ్లాక్ బాస్టరే. ఏం గుద్దుతున్నారండి! అబ్బో, చిన్న ఎన్టీఆర్ పిరికోడు అనుకున్నాం. ఈ ట్రైలర్లో అతని ఫైట్ కూడా చూపిస్తున్నారు. చాలా బాగుండబోతుంది సినిమా. ఎందుకంటే తారకన్నా చాలా కసితో చేసిన సినిమా ఇది. ఇక అనిరుద్ధ్ అన్న మ్యూజిక్ అంటారా, ఇంకా అది నా భూతో నా భవిష్యత్. ఎందుకో ఇది తండ్రి కొడుకుల వైరంలా చూపిస్తారేమో అని భయం వేస్తుంది. మరి సినిమాని ఎలా తెరకెక్కిస్తారు, ఏం చేస్తారో చూడాలి. ఫైనల్గా ఒక ట్విస్ట్ ఇచ్చారనుకో, ఇంకా మామూలుగా ఉండదు సుమి. సినిమాలో షార్క్తో ఫైట్ సీక్వెన్స్లు కూడా ఇందులో బాగా చూపించారు. శవాలు సముద్రం లోపల ఉన్న ఆ ఫోటోలు చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇక ఎన్టీఆర్ డ్యాన్స్ అంటారా, ఫైట్స్ అంటారా, ఇక మనం చెప్పవలసిన అవసరమే లేదు. ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టబోతుంది. మనందరం చూడబోతున్నాం. అది మాత్రం పక్కా. సముద్రం అంతా రక్తంగా మారితే ఎలా ఉంటుందో దేవరా మనకి చూపించబోతున్నాడు. దేవరా కొడుకు, దేవరా మధ్య జరిగే పోరు కోసం మీరు సిద్ధంగా ఉండండి. సైఫ్ అలీ ఖాన్, చూసుకుంటాం.